ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ హాజరయ్యారు. కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు రేపటి భారత్ పాక్ అధికారుల సమావేశంపైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ హాజరయ్యారు. కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపై చర్చ జరుగుతోంది. మరోవైపు రేపటి భారత్ పాక్ అధికారుల సమావేశంపైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, అసలు ఈ సమావేశంలో దేనిపై ఎక్కువగా చర్చించనున్నారు? పాక్ భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న ఏదైతే అమెరికా రాయబారతో నిన్న మధ్యవర్తిత్వం వహించడంతో ఉల్లంఘనకు సంబంధించి విరమణ పాక్ ఉల్లంఘనకు కల్పల ఉల్లంఘనకు మళ్ళీ విరామం ప్రకటించింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పులు ఇరు దేశాలు కూడా ఒప్పందంలో భాగంగా విరమణ చేశాయి. కానీ పాకిస్తాన్ కవింపు చర్యలు నిన్న మళ్ళీ కొంతసేపు చేయడంతో రక్షణ శాఖ ఏదైతే సెక్రటరీ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పాక్ కవింపు చర్యలు పాల్పడితే మేము చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా తిప్పికొడతాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా నేను తేల్చి చెప్పిన నేపథ్యంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో పాటు చౌహాన్, సిడిఎస్ చౌహాన్ తో పాటు రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి శాఖ సమావేశమైనట్టు తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా రేపు మరోసారి ఇరు దేశాల దౌత్యవేత్తలకు సంబంధించిన చర్చలకు సంబంధించిన అంశాలతో పాటు ఇటు పాకిస్తాన్ ప్రధానంగా కాల్పుల ఉల్లంఘన చేస్తుంది, పాకిస్తాన్ భారత పౌరులపైన అటాక్ చేయడం వంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటు అంతేకాకుండా నిన్న ఒప్పందానికి సంబంధించి ఏదైతే ఇస్తుందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన మోడీ పైన ప్రధానంగా విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. విమర్శనాస్త్రాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు, ఒకవేళ యుద్ధం చేద్దామనుకుంటే ఎవరు అడ్డొచ్చినారు అనే అంశాలపైన కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. నిన్న మహబూబ్ ముఫ్తీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. మల్లికార్జున్ ఖర్గే అంటే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇవాళ ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలాంటి అంశాలపైన చర్చిస్తారు అనే దానిపైన ఒక ఉత్కంఠ అవుతుంది. ఒకవేళ పాక్ ప్రభుత్వం ఇదే కవ్వింపు చర్యలు పాల్పడడం, ఉగ్రవాదాలను ఏదే విధంగా ప్రోత్సహించడం, ఉగ్రవాద స్థావరాలకు ఆశయాలు కల్పించడం వంటి అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉగ్రవాద మేము పాకిస్తాన్ తో శత్రుత్వం లేదు, పాకిస్తాన్ పౌరులు మేము ఎన్నడూ కూడా ఏమనమని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అందుకు అనుగుణంగానే ఎప్పుడు కూడా పాకిస్తాన్ సాధారణ పౌరులపైన ఎలాంటి హాని కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర బలగాలు చేయలేదు. కానీ పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిన నేపథ్యంలో నిన్న ఒప్పందానికి సంబంధించి విమర్శనాస్త్రాలు వస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్తారు, ఎలాంటి అంశాలపైన అనేది కూడా పూర్తిగా తెలియాల్సింది. అంతేకాకుండా ఇన్ని రోజులు జరిగిన అన్ని అంశాలపైన కూడా మరొకసారి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి మొత్తం పూర్తి వివరాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు పెట్టాలా అనే అంశంపైన కూడా దీనిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పాక్ ఉల్లంఘనకు సంబంధించి, పాక్ కాల్పుల విరమణకు సంబంధించి దీనిలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అఖిల, రైట్, థాంక్యూ లెవెల్.